నమస్తే అన్న. సో ఎట్లా జగన్ రెడ్ బుక్ పాలన జరుగుతుంది ఈ హయాంలో, మేము వచ్చాక మళ్ళీ 2.0 ఉంటుంది, జగన్ 2.0 అని చెప్తున్నా, ఏం చెప్తాను? ఒకటే చెప్తున్నా, నేను ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో ఎన్నో అరాచకాలు చేశారు, ఎన్నో స్కాములు చేశారు, ఎంతో మనీ ల్యాండరీ చాలా చేశారు. ఇలా కుట్రపూరకులుగా అన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఈ ఓటింగ్ బ్యాంక్ అనేది వాళ్ళ సీటు శాతం ఇంకా ఎక్కడ తగ్గిపోయిందని చెప్పి కావాలని కుట్రని ఇలా రెడ్ బుక్ అని చెప్పి కావాలని చెప్తున్నారన్న. అక్కడ ఊడేది వచ్చేది పోయేది ఏముండదు. ఒకటే చెప్తున్నా, టు బి ఓపెన్ స్టేట్మెంట్. అంటే వీళ్ళు పరిపాలన పక్కన పెట్టి కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద అని చెప్పి. డెఫినెట్లీ అన్న, ఇప్పుడు తప్పు చేశారు గతంలో, ఆ తప్పుల్ని బయటకు తీస్తున్నారు. తప్పేముంది? ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ ప్రీవియస్ గతంలో ఈ తప్పులు చేశారని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద లేని పోని నిందలేశారు. డెఫినెట్లీ ఇప్పుడు ఏది ఉందో అతను తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. తప్పు చేయకపోతే ఎందుకు వెళ్తాడు? టు బి ఆయన ప్రూవ్ చేయించుకోవచ్చు కదా. తప్పు చేసిన వాడికి డెఫినెట్లీ అన్న కర్మ అనేది ఉండిద్ది, వాళ్ళు భరించాల్సిందే. సో రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇదే తరంగా కేసులు పెడతారు కదా మళ్ళీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద అన్న. ఇది చూడన్నా, డెఫినెట్లీ టీడీపీ నాయకులు తప్పులు చేస్తుంటే, జనసేన నాయకులు తప్పులు చేస్తుంటే, బీజేపీ తప్పులు చేస్తుంటే డెఫినెట్లీ వాళ్ళు భరిస్తారు అన్న. టు బి ఓపెన్ స్టేట్మెంట్. ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళు డెఫినెట్లీగా భరించాల్సిందే. కానీ వైసీపీ ఎలాంటిదంటే అన్న, ఒక లేనివి నిందలు ఒక నాయకుడి మీద వేసి అదొక బుద్ధ చల్లడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్ బుక్ ఉందంటే దేనికోసం? ఎవరైతే నిందలు చేశారో, ఎవరైతే స్కామ్లు చేశారో, చాలా మనీ ల్యాండింగ్ చేశారన్న ఆంధ్రాలో 1, 2 కాదు, మైనింగ్ మాఫియా చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మైనింగ్ ఎన్ని మున్సిపాలిటీలో ₹1 బ్లీచింగ్కి డబ్బులు లేవన్న ఈరోజు ఆంధ్రాలో. దేనివల్ల? ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చేశారు. ఎట్లా పథకాలు ఎట్లా ఇస్తారు చంద్రబాబు? ఇప్పుడు కళ్యాణ్ సారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సెంట్రల్లో మాట్లాడుకొని డిస్కషన్ చేసి ఫండింగ్ చేస్తున్నారు. చిన్న కొత్త ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి, దాన్ని కూడా ఊరలేక కావాలని చెప్పి ఒక అల్లలేక ఏదో ఒక కుట్ర పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో చాలా మంది ఉన్నారు, పథకాలు ఇవ్వలేకపోతున్నారు కూటమిలో, ఆడవాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. ఇది చూడండి అన్న, ఇవ్వలేకపోతున్నాము అంటే మెయిన్లీ దానికి కావాల్సింది ఫండ్. ఉన్న ఫండ్ దగ్గరగా 5.5 లక్ష కోట్ల రూపాయలు అప్పు ఉందన్న ఆంధ్రాకి. ఈ బడ్జెట్లో సమావేశంలో చెప్పింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 కోట్ల లక్షలు అప్పు ఉందని చెప్పారు. ఇప్పుడు వీళ్ళది ఇది కప్పు పెట్టేది ఎప్పుడు, వీళ్ళు తెచ్చేది ఎప్పుడు, వీళ్ళు ఇచ్చేది ఎప్పుడు? బట్ డెఫినెట్లీ ఇస్తారన్న, హామీలు ఇచ్చారు, డెఫినెట్లీ ఇస్తారు. బట్ సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ.